పూజ కాదు, ఇది నేరం. మీకు ఇది నేరంగా కనిపిస్తుంది సార్, కానీ మాకు ఇది జీవితం. మూఢనమ్మకాల కోసం ప్రాణాలు తీస్తారా? 200 సంవత్సరాల క్రితం ఈ గ్రామం మీద మహమ్మారి పడింది. పిల్లలు పెద్దలు అందరూ చనిపోయారు. ఇలా చెప్పాడు. అప్పట్నుంచి మా ఊరి పెద్దలు ప్రతి అమావాస్య నాడు జంతుబలి ఇస్తున్నారు సార్. అలా చేస్తే అమ్మవారు శాంతించి మా ఊరిని చల్లగా కాపాడుతుంది. అందుకే ఈ ఆచారాన్ని మేం ప్రతి అమావాస్య నాడు పాటిస్తూ వస్తున్నాం. అప్పుడే గుడి పూజారి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఒక్కసారి గుడి గోడమీద చూడండి, ఏమి రాసిందో చూడండి అని ఏడుస్తూ చెప్పాడు. ఆ గోడపై రాసింది చూడగానే గ్రామస్థులందరూ భయంతో వణికిపోతూ అమ్మవారికి నమస్కారం చేస్తూ, అమ్మా మమ్మల్ని కాపాడమ్మా, బలి ఆగదమ్మా అని వేడుకుంటూ ఉండిపోయారు. అప్పుడే పోలీసాఫీసర్ గట్టిగా ఇదంతా ఏంటి అని అరిచాడు. అప్పుడు ఊరి పెద్ద కంగారుగా పోలీసాఫీసర్తో, ఊరిని కాపాడాలంటే ముందు ఊరి జనాలందర్నీ బయటికి తీసుకెళ్ళండి సార్, మేము పూజారితో కలిసి బలిని కొనసాగిస్తాము అని చెప్పాడు. ఇప్పుడా పోలీసాఫీసర్ బలిని ఆపుతాడా లేదా ఊరి జనాలను తీసుకుని వెళ్ళిపోతాడా? తెలుసుకోవాలంటే పార్ట్ 4 కోసం వేచి ఉండండి.